వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. భక్తులకు కోరిన కోరికలు తీర్చే వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహాజాతర మొదలు కానున్నది. ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర మేడారం జాతరకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు వచ్చి అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21 నుండి 24 వరకు 4 రోజుల పాటు జాతర కొనసాగనుంది. సైబరాబాద్ సిపిఓగా ఇరాడ్ యాప్ సెన్సిటైజేషన్ సమావేశం నిర్వహించబడింది. 12వ తేదీన సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అప్లికేషన్పై ఆన్లైన్ జూమ్ సమావేశం నిర్వహించబడింది. దీనికి సంబంధించి మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జూమ్ సమావేశానికి డీసీపీ, రోడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రోడ్ సేఫ్టీ ఎస్ఐలు, డివిజనల్ కోఆర్డినేటర్లు, రోడ్ సేఫ్టీ ఇతర సిబ్బంది హాజరయ్యారు. వైద్యురాలు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సోమవారం హైదరాబాద్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న మమత ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. దినచర్యలో భాగంగా యథావిధిగా ఆసుపత్రికి కారులో బయలుదేరింది. అదుపు తప్పిన కారులో డ్రైవింగ్ సీట్లో స్పృహ తప్పి కోల్పోయినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ గడ్డ కోసం పోరాడి అణచివేతకు గురైన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం అంకితం అని యాటా సత్యనారాయణ అన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రజాకార్ మార్చి 1న దక్షిణాది భాషలతో పాటు మరాఠీ, హిందీలోనూ విడుదల చేస్తున్నారు. మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ, చరిత్ర గురించి యువతకు చెప్పాలనే ఈ చిత్రాన్ని తీశాను. ట్రైలర్ చూస్తే నాకు రోమాలు నిక్కబడుచుకుంటున్నాయని అన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి డిప్యూటీ కలెక్టర్ నూతన ఎంఆర్ఓగా కె వెంకటరెడ్డిని నియమిస్తూ రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓగా నియమితులయ్యారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలుసుకున్న మీ టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ కేబీ రాజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.